టీడీపీ ఎమ్మెల్యే, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఓకే 2009 ఆమె కూడా ఫస్ట్ టైం. తర్వాత ఆమె కంటిన్యూ అయింది, మేము గ్యాప్ వచ్చేసినాం. మీ బ్యాచ్మేట్ కాకపోతే ఆమె కంటిన్యూ అయింది, మీకు గ్యాప్ వచ్చింది. నాకు సీట్ రాలేదు, నేను ఇటువైపు వెళ్ళిపోయినా. ఆమె సీట్ వచ్చింది, కాంగ్రెస్ జాయిన్ అయింది, తర్వాత సీట్ వచ్చింది, 2 సార్లు అయిపోయింది. మూడోసారి ఇప్పుడు మూడోసారి కూడా టీడీపీ 2 సార్లు 2014, 2023 2 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే అక్క. కాబట్టి ఆమెకు సామాజిక వర్గ పరంగా ఖచ్చితంగా ఇవ్వాల్సింది. అట్లా ఎవరికి మనం ఆమెను ఎందుకు ఇచ్చిన దానికి, లేకపోతే ఆమెకి ఇవ్వకుండా మాకు ఇవ్వలేదని దాంట్లో మేము కాంట్రవర్సీ నేను పోను. కానీ సేమ్ అదే మా భాషలు మేము అంటామంటే, మీరు ఆదివాసులకు ఇచ్చుతో పాటుగా ఈ రాష్ట్రంలో అధిక జనాభా లంబాడి జాతికి ఇవ్వని చెప్పేది మా వాళ్ళందరూ మా కులం వరకు డిమాండ్. సీతక్కకి ఇవ్వడం, గిరిజనులకి ఇవ్వడం 100%. అందులో మేమందరం యాక్సెప్ట్. దాంట్లో మేము సీతక్క విషయంలో మాకు ఎవరికి అవి లేవు. కానీ లంబాడా కమ్యూనిటీ కూడా మాలమాదిగ కమ్యూనిటీకి ఇట్లా ఇస్తున్నారు. మాలమాదిగ కమ్యూనిటీలో మాలకి ఇచ్చారు, మాదిగకి ఇచ్చారు మీరు. మరి మాకు ఆదివాసులకు లంబాడీస్కు ఎందుకు ఇయ్యరు? ఆమెకి ఇవ్వడం న్యాయమే. సేమ్ టైం ఇంత జనాభా ఉన్న, పాపులేషన్ జనాభా ఉన్న లంబాడీస్ కూడా ఇవ్వాలి కదా అని దాంట్లో మా చదువుకున్న మేధావులు కానీ, మా జాతి కానీ, మా కులం కానీ అందరూ కూడా కొంత ఆవేదన చెందుతున్నమాట వాస్తవం. అవకాశం రాలేదని దానికోసం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు, పార్టీ అధిష్టానం కూడా ఆలోచిస్తుంది. బహుశా లంబాడి జాతి కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. సరే, మీ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నట్టు మీకు మంత్రిగా రావాలని వాళ్ళు అనుకున్నట్టు ఉంటే, ఒకవేళ మంత్రి పదవి వస్తే మీరు చేయడానికి సిద్ధంగా ఉంటారా? ఏమనుకున్నాం, బాధ్యత తప్పకుండా చేయవలసిందే కదా. మా నియోజకవర్గం ముఖ్యంగా ఎప్పుడో 78లో ఒక్కసారి అవకాశం వచ్చింది మాకు ఎప్పుడో అవకాశం రాలే. ఎందుకంటే రవీంద్ర నాయక్ అని చెప్పేసి మీకు ఐడియా ఉండు, బీజేపీలో ఉండు. ఆయన 78లో మా దగ్గర గాంధీ అని కూడా అంటుంటారు. వాస్తవం కొంత పోరాటం, ఆయన కొంత సాక్రిఫైస్ ఉంది. ఇవాళ బంజార్ డెడికేషన్ ఉంది, జాతీయ దానిలో ఆయన ఉంది. ఇవాళ సరే మనం ఇవ్వడం ఒప్పుకోకపోయినా ఆ రోజులలో మమ్మల్ని లంబాడీస్ని ఎస్టీలు చేర్చడానికి ఆయన ప్రముఖ పాత్ర. ఇందిరాగాంధీ గారు చేసినారు, బట్ అతను ఎమ్మెల్యేగా అప్పుడు ఆయన దాన్ని బాగా చేసి అప్పటి నుంచి ఇప్పటికీ మంత్రి అయిన సందర్భాలు అయితే దేవరకొండకి ఏం రాలే. ఇప్పుడు వస్తే మీకే అవకాశాలు ఇప్పుడు నాకే రావాలి అవకాశం. లంబాడి జాతికి ఇస్తాను మేము అనుకుంటున్నాం, వస్తుంది. వాళ్ళ ఆదివాసులతో పాటుగా మాలమాదిగలకి ఏ రకంగా ఇచ్చారు, ఆదివాసులకు సీతక్కకి ఇచ్చారు. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. సేమ్ టైంలో మా అక్కతో పాటు మా లంబాడి జాతి ఉన్నటువంటి జాతి కూడా ఇవ్వండి అని మేము మా జాతులు అందరూ అడుగుతున్నారు. దానికి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఉన్నది, ముఖ్యమంత్రి కూడా ఆలోచనలో ఉన్నారు, పార్టీ అధిష్టానం కూడా ఆలోచిస్తూ ఉన్నది అని అనుకుంటున్నాం. బహుశా రావచ్చు. రైట్ అన్న, గతంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా నేను రీసెంట్గా ఒక పేపర్ స్టేట్మెంట్ చూసిన. మేము ఆర్థిక మంత్రులుగా పనిచేసిన అనుభవం మాకు ఉంది కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాం. ముమ్మాటికి 6 గ్యారెంటీలు అనే అంశం అసలు సాధ్యం కాని పని అని కూడా చెప్తున్నారు. మరి సాధ్యం కానప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఎందుకన్నా ఇవ్వడం అని హరీష్ రావు ఇట్లా రాజధాని అంటున్నారు. నువ్వు గవర్నమెంట్ అయినప్పుడు నీ లెక్క ప్రకారం నడిపినావు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఆలోచన, మా ఆర్థిక మంత్రి ఆలోచన మాకున్నాయి. మేము రాష్ట్రంలో 1-2 సార్లు ఆలోచించుకొని మేనిఫెస్టో తయారు చేయడం కానీ, ఈ హామీలు ఇవ్వడం కానీ జరిగింది. ఇచ్చేటప్పుడే మా వాళ్ళు అందరూ మేధావులు ఏమైనా తక్కువ లేదు. మేము 40 సంవత్సరాలు ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళం, ఈ దేశాన్ని పాలించిన వాళ్ళం. మాకు ఆర్థిక పరిస్థితి కేసీఆర్ ఏం చేసి పోయినంత అవివేకం కాము కదా. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక కూని చేసిపోయినాడు కేసీఆర్, చిన్న భిన్నం చేసిపోయినాడు. ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. అయినా కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, డిప్యూటీ స్పీకర్ ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారి ఆలోచన విధానంతో ఇప్పటికే 2 హామీలు ఆల్రెడీ అమలులో ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆల్రెడీ ఆ రోజు ఫస్ట్ మీటింగ్లో చేసినాం, అమలు అవుతా ఉన్నది. రెండవది ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచుతూ ఆరోగ్యశ్రీ పథకం కూడా అమలు అవుతా ఉన్నది. ఇక మిగిలిన 4 హామీలు. 4 హామీలు తప్పకుండా ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ తప్పకుండా ఆర్థిక పరిస్థితి సర్దుబాటు చేసుకొని హామీలు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకుంటాం. వాళ్ళ భయం అది ఏది లేదు అని, ఏదో ఎన్నికలు పార్లమెంట్ ఈ ఎన్నికలు అయిన తర్వాత బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం మాట్లాడారు, పార్లమెంట్ ఎన్నికల కొరకు మాట్లాడదు. ఈ 6 హామీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ తిరిగి లేచే సమస్య లేదు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు కదా, మరి అప్పటికే 60-70 రోజులు అయిపోయింది కదా. మరి 100 రోజుల్లో రోజు కొంచెం అటు ఇటు కావచ్చు కాక, కానీ ఇప్పుడు వాస్తవంగా జీతాలు పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మీకు తెలియదు కావు. ఆర్థిక పరిస్థితి కేసీఆర్ చేసిపోయిన చిన్న భిన్నం. ఇప్పుడు మా ఫైనాన్స్ మినిస్టర్ పాపం రాత్రి పగలు అదే పని మీద ఉన్నాడు, ఇంకో పని చేయట్లేదు. మా కూడా ఇంటర్వ్యూ చేయట్లేదు. పోతే మేము ఏదైనా సమస్య తీసుకొని పోయినా, చిన్న విషయం కోసం పోయినా ఆయన పాపం అంత తనుములుకునే ఉన్నాడు. ఫైనాన్స్ మొత్తం ఎట్లా ఇది చేయాలి దానిలో రేపు బడ్జెట్ సమావేశం కోసం
ఇవన్నీ కూడా సర్దుబాటు అన్న అయితే మీరు అధికారంలో రాగానే ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైందని మాట్లాడుతున్నారు. 6 లక్షల కోట్ల అప్పు ఉన్నట్టు మీకు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు తెలియదు. అప్పుడు కూడా చెప్పినాం మేము, అప్పుడు కూడా చెప్పినాం మేము, ప్రచారంలో చెప్పినాం కదా 6 లక్షల రూపాయలు. మేము బహుశా నేనైతే 4 లక్షలు చెప్పిన, అప్పుడు స్టాటిస్టిక్స్ కరెక్ట్ ఎవరికి లేకపోవచ్చు. 4 లక్షల పైన రాష్ట్ర ఖజానా ఖాళీ 4 లక్షల అప్పు ఉన్నది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ తెప్పించినామని మేము చాలాసార్లు కూడా పెట్టారు కదా ముఖ్యమంత్రి గారు. అప్పుడు పీసీ ప్రెసిడెంట్గా మొత్తం రోజువారీ అదే మాట్లాడింది కదా, అందరూ మాట్లాడినాం అన్నమాట. ఆ రోజు నుంచి మొత్తుకుంటున్నాం. దుబారా ఖర్చులు పెట్టాడు కేసీఆర్. అవసరం ఉన్నాయి, అవసరం లేనివి, ఒక ఆర్థిక మనం ఏమంటాం ఒక పద్ధతి పాటించాలి. కుటుంబమైనా రాష్ట్రమైనా నీకు 1 లక్ష రూపాయలు జీతం వస్తే ఆ 1 లక్ష రూపాయలు పాలూరికి ఎంత వేయాలి, ఇంటికి ఎంత వేయాలి, నెలనాడు ఎంత ఖర్చు వస్తుంది, ఇవన్నీ కూడా ఒక ఆర్థిక విధానం పాటించకపోతే ఇళ్ళైనా రాష్ట్రమైనా అదే పరిస్థితి. అందుకని వాళ్ళ కేసీఆర్ అది ఏం పాటించకుండానే ఇవాళ దివాళి తెప్పించిపోయింది. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏమి. మీరు బలంగా చెప్పగలుగుతారన్న రాబోయే 5 ఏళ్లలో ఈ 6 గ్యారెంటీలు మీ ప్రతి ఒక్క మీ నియోజకవర్గం ప్రతి ఒక్క ఇంటికి చేర్పిస్తామని? అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి చెందాలి, అనర్హులకు చెందవనేది పాలసీ. ఎట్టి పరిస్థితుల్లో అర్హత ఉన్నటువంటి వాడిని మిస్ కాకూడదు, లేనట్టు వాడు రావద్దు. నేనైతే అదే లక్ష్యం పెట్టుకున్నా. మా దగ్గర ఆల్రెడీ అధికారులు అందరూ కూడా చెప్తున్నా. రేపు ఇవాళ ఆల్రెడీ ఈ మొన్న గ్రామ సభల ద్వారా ఈ 6 గ్యారెంటీల సంబంధించిన దరఖాస్తులను కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళను తప్పకుండా విచారణ చేయవలసిన అవసరం ఉంది. అంటే మీరు నేను ఇద్దరం దరఖాస్తు చేసుకున్నాం. బాలునాయక్ ఎలిజిబులా కాదా అనేది మళ్ళీ అధికారులు అందరూ కూడా సర్వే చేసి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అందులో మాత్రం ఎలిజిబిలిటీ ఉన్న ఎట్టి పరిస్థితులు మిస్ కావాలి, పేదవానికి చెందాలి. అది ప్రభుత్వ లక్ష్యం కూడా. రైట్. బీఆర్ఎస్ ప్రతినిధులలో కడియం శ్రీహరి లాంటి వాళ్ళు చాలా మంది, చివరిగా 2 ప్రశ్నలు అడిగి ముగించేద్దాం. చాలా మంది ఇట్లా పెద్ద నాయకులు ఈవెన్ నిన్న రాత్రి కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ 6 నెలలు అన్నాం కదా, ఇంకో 2 నెలలు అయిపోయింది, ఇంకో 4 నెలల్లో మళ్ళీ కేసీఆర్ గారే సీఎం కాబోతా ఉన్నారు, కాంగ్రెస్లో కూడా మా ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్తున్నారు. ఆ లిస్ట్లో బాలనాయక్ గారి పేరు ఉందా? బాలనాయక్ అనే పేరు వాళ్ళ చరిత్ర కూడా రాసుకోలేరు, అంతవరకు గ్యారెంటీ. నేను చెప్తే కదా, నీకు డబ్బు అనేది వాళ్ళు చేయగలిగితే డబ్బు ఒకటే కదా, డబ్బు ఒకటి ఏమైనా ఇస్తే నీకు మంత్రి ఇస్తాం, 2 కదా వాళ్ళు చేసేది, అందుకంటే ఎక్కువ చేసేది ఏం లేదా, 2 కదా ఆఫర్ పెట్టేది. అంతే. ఈ 2 ఆఫర్లు మా దరిదాపులు కూడా అవసరం లేదు. నాకు డబ్బు అనేది ఒకనొక 0 దగ్గర పడకపోవచ్చు, కానీ ఏదో ఒక 0 దగ్గర పడతారు. సున్నాకే పడదలుచుకుంటే నేను మొదటి 0 కానీ పడిపోతాను, మనిషి మైండ్ మారిపోతుంది. ఆ 0 వెనక అంకెలన్నీ పెరిగినా పడేటువంటి ఆలోచన లేదు. ఆర్థిక విషయంలో కానీ పవర్ చాలా వచ్చింది. మన ఎమ్మెల్యే అయినాం, దేవుడు ప్రజలు మంచి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించినారు, విశ్వాసంతో గెలిపించినారు. కానీ వాళ్ళు భ్రమలో ఉన్నారు. వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నాం, లేకపోతే అన్న ఎవరో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరో ఉన్నారనో, ఇక వాళ్ళకి తెలియని బ్రహ్మ ఏంటంటే వాళ్ళు ఆ భ్రమలో ఉన్నారు. నిజంగా మా ముఖ్యమంత్రి కరెక్ట్ కాన్సెప్ట్ చేసి టీఆర్ఎస్ పార్టీలో సగం ఖాళీ అయిపోతుంది. మేము ఒక పద్ధతి ప్రకారం ఉన్నాం, ఎందుకు అలా జోలి పోవాలని ఉన్నట్టుంది. కానీ నిజంగానే ముఖ్యమంత్రి గారు కాన్సన్ట్రేషన్ చేస్తే టీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ 5-6 మిగులుతారు అంతే, మీతో ఎవడు ఉండరు అలా చేస్తారు. ఆ రకంగా కార్యాచరణ సమయం వాళ్ళు మమ్మల్ని గెలితే మేము గిచ్చుతాం. ఇక వాళ్ళు మమ్మల్ని గెలిగితే మా ముఖ్యమంత్రి గారు సామాన్యుడు ఏం కాదు, నీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. కుక్క కాటుకు చెప్పదెబ్బ అంటారా? 100%. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు కేసీఆర్ ఇట్లా గెలికి చూసిండు అనుకో, ఆయన దానికి ఇచ్చి చూస్తాడు. కాబట్టి ఒక బ్రహ్మలో ఉన్నారు అంతా 6 నెలల ముఖ్యమంత్రి. ఇక కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ 6 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉండదండి. నేను రాజకీయాల కొరకు చెప్పట్లేదు, మీరు ఇంటర్వ్యూ అడుగుతారని చెప్తలేదు, నేను బయట కూడా మాట చెప్తున్నా, ఇదే మాట చెప్తున్నా.